తిరంగా యాత్రలోని ఇటు పొలిటికల్ పార్టీసే కాకుండా గతంలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన జవాన్లు కూడా మాజీ జవాన్లందరూ కూడా పాల్గొంటూ మన ఆపరేషన్ సింధూరులోని వీర జవాన్లందరూ కూడా సంఘీభావం తెలుపుతూ అందరూ కూడా మనతో పాల్గొనే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మనతో పాటు ఆర్మీ జవాన్లు ఉన్నారు, దాంతో పాటు నేవీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా చూస్తారు ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక దృఢ సంకమైన ఉగ్రవాదులు ఎరివేయడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా సంఘీభావం తెలుపుతున్నారు? అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. ఇది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత క్లియర్ కట్గా ఇది గొప్ప సెలబ్రేట్ చేసుకోవాల్సిన అకేషన్. ఎందుకంటే దీంట్లో డిఫెన్స్ ఒక ప్రపంచంలోనే అగ్రస్థానం నెంబర్ 1 స్థానం అని ప్రూవ్ చేసింది. మనకున్న టెక్నాలజీ, కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ ది ట్రై సర్వీసెస్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రపంచానికే దడ పుట్టించారు. మన పాకిస్తాన్తో పాటు ఒక టెర్రరిస్టులను వేరివేతకు మొదలైన కార్యక్రమం భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచంలో నలుమూలలకు అందేట్లుగా చేసింది. ఇప్పుడు పాకిస్తాన్తో పాటు ఇప్పుడు చైనా, శత్రు దేశాల బంగ్లాదేశ్ అందరికీ కూడా ఓ చక్కటి గుణపాఠం. టెర్రరిస్టులనే కాదు, అందరికీ కూడా ఒక ఎగ్జాంపులరీ. భారత్ అంటే ప్రపంచంలో సూపర్ పవర్ అని చెప్పడానికి నిస్సంకోచంగా మనం అందరం చెప్పొచ్చు. ప్రపంచానికి ప్రూవ్ అయింది. భారత్ మాతాకి జై. మీరు ఎప్పుడు ఆర్మీలో పనిచేస్తుంది? ఏ కాలం వరకు మీరు పనిచేస్తారు? నేను 79లో జాయిన్ అయ్యానండి ఆర్మీలో. ఆంధ్రప్రదేశ్ నుంచి లక్కీ ఐ వాజ్ ఓన్లీ 1 డైరెక్ట్ ఎంట్రీగా జాయిన్ అయ్యాను. 2015లో రిటైర్ అయ్యి వచ్చాను. దాంట్లో 10 ఇయర్స్ ఐ వాజ్ ఫార్చునేట్. జమ్మూ కాశ్మీర్లో నేను 10 ఇయర్స్ చేశాను. మిగతా కాలం అంతా మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియాలో నార్త్ ఈస్ట్లో చేశాను. రాజస్థాన్, పంజాబ్ అన్ని ప్రదేశాల్లో చేశాను. ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను నాకు భారత సైన్యంలో పనిచేయటం. ఆల్మోస్ట్ 37 ఇయర్స్ చేయటం అనేది చాలా గొప్ప అదృష్టంగా. 1971లోనే పాక్ భారత్కి సంబంధించి యుద్ధం ఏదో ఉందో ఆ యుద్ధానికి సంబంధించి అనుభవం కూడా మీకు ఉండుంటుంది. అప్పుడు పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు లేదండి. అప్పటికి ఇప్పటికి టెక్నాలజీలో మీరు అంతకు ముందుకెళ్ళిన 62 వార్ చూసుకుంటే మనం వినటమే కానీ అప్పుడు మనకున్న ఆయుధాలు కానీ టెక్నాలజీ కానీ ఇంత గొప్పగా లేదు. అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో మనకంత స్ట్రాంగ్ ఆర్మీ కాదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన రాజకీయ నాయకులు తీసుకున్న డెసిషన్స్, మన సైంటిస్టులు చేసినటువంటి ఘోరమైన తపస్సు ఫలితంగా ఇవాళ మన దగ్గర బ్రహ్మాండమైన అస్త్రాలు, శస్త్రాలు, ఇప్పుడు బ్రహ్మోస్ ఏమిటి, ఇలాంటి మన రీసెంట్గా తెలిసిన ఆకాష్, ఇట్లాగే మన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఇవాళ అసలు ఎయిర్ సుపీరియారిటీ చాలా గొప్పగా ఉంది మన దగ్గర. ప్రపంచ దేశాల అంతటికీ కూడా మనం టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఒకటి టెక్నాలజీతో ఈక్వల్గా ఆఫీసర్స్ అండ్ మెన్ ఫ్రమ్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి వీఆర్ సెకండ్ టు నన్ ఇన్ ద వరల్డ్. ఇది మరొకసారి ప్రూవ్ అయింది. ఎప్పుడైనా కూడా భవిష్యత్తులో మనం టాప్ మోస్ట్ ప్రదేశంలో సూపర్ పవర్గా ఉంటాము. పవర్ అన్నీ కూడా మనం అగ్రస్థానంలో ఉంటాం అనడానికి ఇది ఒక ప్రపంచానికి ఒక తొలి పరిచయం. భారత్ మాతాకి జై. మనతో పాటు యువర్ ఫ్రమ్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ అనేది ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్లోని చాలా కీలకంగా వ్యవహరించింది. శత్రు దేశాలు అంతేకాకుండా ఉగ్రవాదులు స్థావరాలు ఎక్కడ ఉన్నాయో ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అక్కడ దాడి చేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు ఎయిర్ ఫోర్స్ ఎక్స్ పర్సన్ ఉన్నారు, ఫ్లైట్ లెఫ్టినెంట్ బాలాజీ. నేను మెడికల్ కోర్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి ఇప్పుడు సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ లో మన త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చూపిన చొరవకి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మా తోటి సోదరులు ఆ టైంలో మేము అప్పుడు వార్లో మా టైంలో వార్ లేదు, కానీ ఇప్పుడు వాళ్ళు చూపిన చొరవ మాకెంతో ఆనందంగా ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు, అలాగే తిరంగా ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు, ఇంకా మాజీ తోటి సైనికులకు మేము సేవ చేస్తున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. జై హింద్. చెప్పండి సార్, మీకు చూస్తున్న మెడల్స్ చూస్తుంటే మాకు చాలా గౌరవంగా కనబడుతుంది. ఎలా చూస్తున్నారు ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమం? అందులో కూడా వాళ్ళకి సంఘీభావంగా మీరు అందరు ఇక్కడ వచ్చారు, ఎలా చూస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ అనేదండి మామూలుగా మనం అనుకున్నంత ఈజీ ప్రోగ్రామ్ కాదు ఇది. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే టెర్రరిస్ట్ ఎక్కడున్నా సరే ప్రపంచంలో, ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు, టెర్రరిస్ట్ ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే మేము ఆపేది లేదు అని. స్పెషల్గా భారతదేశంలో ఆఫ్ చేసే ప్రసక్తే ఉండదు. రెండవది ఓపీ సింధూర్ అనేది మనము ఈరోజు కంప్లీట్ కాలేదండి ప్రోగ్రామ్. ఇది ఓన్లీ ట్రయల్ బేసిస్లో ట్రయల్ చూసాం అంతే. ముందు పిక్చర్ ఉంది. మేమందరం కూడా ఎక్స్ సర్వీస్ మెన్,
ఇవాళకి కూడా ఇప్పుడు కూడా ఈ నిమిషానికి కూడా ఎప్పుడు వస్తుంది మాకు ఒక పిలుపు, ఈ అవకాశం ఎప్పుడు ఇస్తారు భగవంతుడు, అలానే ప్రధానమంత్రి గారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఈ విధంగా ఎక్కడైనా సరే ఈ టెర్రరిస్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రపంచంలో ఎక్కడ జరగకూడదు, ఇక్కడనే కాదు భారతదేశంలోనే కాదు, ఎక్కడున్నా కానీ ఎక్కడికి ఏ కంట్రీకి అవసరమైనా సరే మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ప్రధానమంత్రి గారికి మేము సమర్థిస్తాం. గతంలో జరిగిన పాక్ మీద యుద్ధాలు కావచ్చు, ప్రస్తుతం జరిగిన ఆపరేషన్ సింధూర్కి సంబంధించి యుద్ధం కావచ్చు, వాటిని ఎలా చూస్తారు మీరు? అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం వేరియేషన్ ఎలా ఉంది? చాలా వేరియేషన్ ఉన్నాయండి. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే 1971, 1965, 62, 1999 కూడా అప్పటికి మన టెక్నాలజీ అంత ఇంప్రూవ్మెంట్ లేదు. నన్ను అడిగితే 2014 తర్వాత ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మ్యాక్సిమం టెక్నాలజీ సపోర్టు ఆర్మీకి ఎంత కావాలి, ఆర్మీ అంటే ఎయిర్ ఫోర్సు, నేవీకి ఎంత కావాలి అనేది సమృద్ధిగా సమర్థించినారు. కాబట్టి ఈరోజు మనము ఎటువంటి ఎక్విప్మెంట్ అయినా సరే చైనా కానీ లేదా టర్కీ కానీ పాకిస్తాన్ కానీ మనం చూసాం ప్రాక్టికల్గా వాళ్ళ కెపాసిటీ ఏంది, మన కెపాసిటీ అని చెప్పేసి. కాబట్టి మనం ఏ దేశంలో అయినా సరే టెర్రరిస్ట్ ఎక్కడున్నా కానీ ఏరి పారేయాలనేటువంటిది మా ఉద్దేశము. దానికి మేము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి దేశానికి మేము సమర్థన చెప్తున్నాం. చెప్పండి సార్, మీరు ఎప్పుడు పనిచేశారు, ఏ ఫోర్స్లో పనిచేసిన పరిస్థితి ఉంది? నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశానండి. 2019లో జూలైలో రిటైర్డ్ అయ్యాను. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ వలన మనం మన ఇంటిలో నుండి పాకిస్తాన్లో వాళ్ళని చిత్తు చేసి వచ్చామని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అది న్యూ టెక్నాలజీకి మనం సాంకేతం ఇదిగా మనం పలికాము. మీరు చూస్తే రష్యా, ఉక్రెయిన్ ఈ విమానాలను పంపించుకుని ఇది చేశారు. మనం ఏంటంటే మన పేషెన్స్ మన కంట్రీలో మనం ఉండి మన కంట్రీలో నుంచి మనం మిసైల్స్ ద్వారా వాళ్ళ స్థావరాల మీద దాడి చేసి ప్రపంచానికి మనం ఒక కొత్త నాందిని పలికిందాం. ఎన్డీఏ ప్రభుత్వ పరంగా కూడా భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీంట్లో మా సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఎక్స్ సర్వీస్ మెన్తో పాటు మా సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశాం. ముఖ్యంగా మన దేశ సైనికులు మన దేశ భద్రత కోసం అహర్నిశలు కష్టపడి, అలాగే 3 సైన్యాలు కలిపి, త్రివిధ దళాలు కలిపి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు అత్యంత అద్భుతంగా మన ఈ ఆపరేషన్ సింధూర్ని నిర్వహించి భారత్ పాత భారత్ కాదు, ఏక్ నయా భారత్ అని వాళ్ళని వెదికి వెంటాడి టార్గెట్ పెట్టుకొని ప్రెసిషన్ టైం ఎగ్జాక్ట్గా ఎక్కడ కొట్టాలో అక్కడ పాకిస్తాన్ భూభాగంలో కూడా 100 కిలోమీటర్లు కూడా దాటి బహావల్పూర్ అనే ప్లేస్లో జైషే మహమ్మద్ అలాగే వీళ్ళందరినీ కూడా మొట్టబెట్టడం సుమారు 100 మందిని ఒకే దెబ్బన మన భూభాగం దాటకుండా కూడా మొట్టబెట్టడం చాలా గర్వించదగ్గ విషయం. దీని ద్వారా ఏమవుతుందంటే మన భారత్ కూడా ఒక నయా భారత్, ఒక సూపర్ భారత్ అనే దిశగా మన మోడీ గారి ఆధ్వర్యంలో మన ప్రపంచ దేశాల్లో కూడా అత్యంత అద్భుతంగా ఉన్నాం. దౌత్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, అలాగే మిలిటరీ పరంగా కానీ మనం దేనికి కూడా తీసుకోమని చెప్పి నిరూపించాం. అలాగే మనం చూసాం 7వ తారీఖున మొదలైన ఈ అటాక్ ఆపరేషన్ సింధూర్లో 9 టార్గెట్లు 23 నిమిషాల్లో తునాతునకలై చేసి ఆ అజర్ మహమూద్ అనే ఆ టెర్రరిస్ట్ 11 మంది ఫ్యామిలీ మెంబర్ని మట్టిపెట్టడం అంటే చాలా ఆశ్చర్యం కాదు. గతంలో ఎన్నడూ లేను. గతంలో 4 యుద్ధాలు జరిగితే ఈ విధంగా ఎప్పుడు చేయలే. ఇది నయా భారత్. సో వి ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ భారత్. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. స్పీక్ సమ్ వర్డ్స్ ఇన్ ద ఆపరేషన్ సింధూర్. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ అంటేనే ఒక ఎనర్జెటిక్ వర్డ్ అండి. జరిగిన పల్గాంలో ఏదైతే అటాక్ జరిగిందో దానికి తగ్గట్లుగా వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం చాలా ఫాస్ట్గా రియాక్షన్ వచ్చింది మన డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది చాలా రోజులు అవుతుంది ఇది కంటిన్యూ అవుతుందని చెప్పేసి అనుకున్నారు, కానీ ఆపరేషన్స్ పాకిస్తాన్ని మోకాల మీద కూర్చోబెట్టడం ఒక జస్ట్ 3 డేస్లోనే సాధ్యమైంది. జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ డిఫెన్స్ ఫోర్సెస్. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ ఆల్సో బీయింగ్ ఇన్ డిఫెన్స్ ఫోర్స్. ఐఎమ్ ఫ్రమ్ డిఫెన్స్ ఫోర్స్, ఐఎమ్ ఎక్స్ వెటరన్. సో ఇది ప్రతి ఒక్కరు మాత్రం భారత జవాన్లు ప్రశంసిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకోవచ్చు భారత్ మాతాకి జయంతో కూడా ఎక్స్ ఆర్మీ పర్సన్ ప్రజెంట్ ఎన్సీసీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి జిందాబాద్. భారత్ తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదుల స్థావరాలకు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ నట్టింట్లోకి వెళ్ళి దాడి చేసి పూర్తిగా ఉగ్రవాదం లేకుండా భారత్ చేస్తున్న ఈ ఆపరేషన్ అన్నింటినీ కూడా ప్రస్తుతం భారతదేశంలోని ఎక్స్ ఆర్మీ పర్సన్స్, ఎక్స్ నేవీ కావచ్చు, ఎక్స్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, సంబంధించిన ప్రతి త్రివిధ దళాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న
తిరంగా యాత్రలోని సంఘీభావం తెలిపి పూర్తి స్థాయిలోని హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.